ఏ ఎత్తురా ఏకి బండిది ఒక వైరస్ చదువుతున్నా. మరి మొన్న చెప్పింది మర్చిపోయినావా? 2 నెలలు అవుతుంది. మర్చిపోలే కానీ ఆ పిల్లని కూడా నేను చెప్పిన ఇస్తాడట. ఇక తెచ్చిత్తాంతి టైం అయిపోయింది. 2 నెలలు ఎక్కువైంది. ఇక తెస్తాడు ఇస్తా. ఎప్పుడు ఇస్తాడు? బాబు నువ్వు కొద్దిగా ఆగే. ఈ ఆగుడు కుదరదే. నువ్వు మరి ఇంటికి వాడుకున్నావు నువ్వు. నేను పైసలు ఒక్కరు వాడుకోవడానికి ఏమన్నా అది ఉంటుందా? నాకు బరువే దిగిపోతుంది. అక్కడ నుంచి అత్తే ఇక్కడ నుంచి ఇస్తే అయిపోతుంది కదా. మరి ఎన్నాడు ఇంకేనాడు ఇస్తేనే ఎందుకే కొద్దిగా ఓపిక పట్టే. ఓపిక పట్ట 2 నెలలు ఎక్కువైపోయింది ఇంకా ఇప్పటికి. ఆయన ఇస్తలేడే. ఇస్తా అనుకుంటా పోతున్నాడు. నేను ఏం చేయాలని? నన్ను ఇప్పించిన కర్మానికి ఇప్పుడు నా తలకు వచ్చిన బరువు ఉంది. ఆయన ఇచ్చినాక తెచ్చిత్తది. ఆయన రాకపోతే నువ్వు రాకపోతే నేను ఎత్తున్నాయే వచ్చిన నేనే. అరే పారే కింద వారు నేను తీసుకుంటా. కింద ఇంకెన్నడు ఇస్తావే? అరే ఇస్తేనే. ఆయన 2 నెలలు ఎక్కువైపోయింది. నాకు అవన్నీ తెలియదు. నిన్న అడిగి పిలిపిస్తుందా? ఇక ఇంత చిన్న ముచ్చట గాడిదా కింద పిలిపిపోతే నువ్వు మరి ఇంకెన్నడు ఇస్తావు? ఆయన ఇయ్యడు, నువ్వు ఇయ్యవు. నాకు ఆయన ఇచ్చున్నా మరి నీకు సారథి నేను తెలుసుకొని చెప్తాది. అరే ఆడు ఇస్తాడో ఇయ్యడు, నువ్వు ఇస్తావు అయ్యావు నాకు పైసలు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇస్తేనే. ఎప్పుడు ఇస్తావే? ఇస్తేనే. ఎప్పుడు ఇస్తావు? పరే నేను తీసుకోవట్లేదు. లేకపోతే నేను పోయి ఆడుకో పిలిపిస్తా నేను. ఇంత చిన్న ముచ్చట గంట పెద్ద పోతా ఏ పోతా అక్కడ నుంచి ఇస్తేనే నేను ఇస్తా. లేకుంటే ఏం చేసుకుంటా పో. నేను పిలిపిస్తా ఆడికి. అరే నేను ఇస్తానగా నువ్వు బాగా ఇంత పెద్ద చెప్తున్నావు అంటే ఏం చేసుకుంటావు? చేసుకోపోయి నేను చేసేది చూపిస్తుందా రేపు పొద్దుగాల గ్రామ పంచాయతీ కాడికి రాయిగా నేను చేస్తుందా. ఏదో నీకు మర్యాద కొద్ది ఇస్తే నువ్వు ఇంత ముప్పు తిప్పలు పెడుతున్నావు నన్ను. నీ మర్యాద నేను కాదంటలేను. నీకు ఇస్తాను చెప్తున్నా కదా. అడిగిపోతు నువ్వు ఇవా నేనా ఇస్తాను చెప్పినా కదా. ఎప్పుడు ఒకసారి తలుచుకుంటే చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతకలేదు. నేను పిలిపిస్తారా అడిగిరా. ఏడు గడుపుతావు పిలిపా. నమస్తే చందు. నమస్తే. ఏం సంగతి? బాయనా కూర్చో. రేవాళ్ళకు ఫోన్ చేసి పిలిపి. రావాలన్నా? ఏమైంది? 2 నెలలే పైసలు ఇస్తా అని సంవత్సరం అయిపోయింది. 2 నెలలు ఎక్స్ట్రా అయిపోయింది. ఇస్తలేడు. ఫోన్ చేసి పిలిపి. హలో రామలు, నేను చంద్రానే. నీ మీద కంప్లైంట్ వచ్చింది. ఇక సుధాకర్ నీవు పైసలు ఇచ్చినట్ట నీకు పిలిపించిండు. ఫిర్యాదు అయిండు. తొందరరా. సరేనా? అత్తున్నావా? సరే రా. ఓకే మరి ఉంటా. ఫోన్ చేసినా అత్తుండట. సరే రమ్మని జల్లి అత్తుండు. రమ్మని చెప్పిన. సంవత్సరం మీద 2 నెలలు అవుతుంది. అవునా? ఈత అంటుంటే ఇచ్చలేదు చేసలేదు. సరే అడుగుదాం. అడిగైతే మరి చందు. నమస్తే. నమస్తే. ఈయన పైసలు ఇచ్చినట్ట నీకు ఇత్తలేవాట. ఇదేనా పద్ధతి? ఇస్తా అని చెప్పినా. చెప్తే ఈడు దాకా పిలిపించాడు. ఇక ఆయన ఇచ్చినాకనే ఈయనకు తెచ్చిస్తాను పైసలు. ఈడు దాకా ఎంత అయితే వీడికి గంపలాచాలకు వచ్చినాం కదా. ఆయన ఇస్తా అంటే తీసుకపోయినావా లేక నువ్వు ఇస్తా అని తీసుకపోయినావా? లేదు, ఆయనదే సంతకం పెట్టాడు. నాకు పెట్టలే. ఎవరకు? ఇప్పుడు ఈయనకు రోక రాసింది ఆయననే. నేను నడమ సాక్షి సంతకం పెట్టినా. నీవు ఇప్పియాలి ఆయనకు. నేను చెప్పిన ఇవని చెప్పిన. ఏ అవసరం అనుకుంటే నేను ఉన్నా కదా అని అన్నా. నువ్వు ఇంటికి పోయి నేను ఉన్నానే అంటేనే పైసలు ఇచ్చిండు. నిన్ను చూసి ఇచ్చిండు, ఆయన చూసి ఇయ్యలే. ఓకే సరే, నువ్వు ఉన్నావన్న వాళ్ళు ఆయన పేరు మీద కాగితం పెట్టుకుని కావచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు ఉన్నా అన్నావో పైసలు మాత్రం నువ్వు కట్టి తీరాల్సిందే. అయినావా? ఆయన ఇస్తాడు చందు. ఆయన ఇస్తే నేను తెచ్చిస్తా అని చెప్పిన. నన్ను ఈ దాకా పిలిపించిండు కాబట్టి నేను కూడా ఇయ్యా. ఏం చేస్తాడు చేయండి. అది పద్ధతి కాదు. ఎప్పుడైతే మరి ఏం చేయాలి? ఆయన తెచ్చిస్తా అంటే వాళ్ళు ఎప్పుడైతే నువ్వు ఒప్పుకున్నావో కట్టి తీరాలి. అయినావా? మధ్య వ్యక్తి నువ్వు అడిగినావా? అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు? నీది ఇస్తా అంటుండు. ఇస్తా అన్నాడా? అవు రెడ్డి సాబు, ఆయన ఇస్తానే కూడా నువ్వు గిరాగా పిలిపించుడు ఇది న్యాయం అవుతుందా చెప్పు? ఆయన నువ్వు ఉన్నోని ఇంట్లో ఉన్నోని బయట వేసుడు నీ పద్ధతి అవుతుందా చెప్పు? ఇస్తాను అంటుండు కదా. గంగవాళ్ళు ఆ లోపల నాకు తెలియదు. ఈయన చీవంటనే ఇచ్చిన. సంవత్సరం అయిపోయింది. 2 నెలలు ఎక్స్ట్రా అయింది. ఈత అంటుండు దొరుకుతలేడు. గతం ఇప్పుడు ఏడుగు పిలిపించిన. నేను పిలిపించు కరెక్టే కదా గంగవాళ్ళు? కరెక్టే. నాకు తెలియదు. ఒప్పుకున్నప్పుడు అయితే ఖచ్చితంగా కట్టుడే ఉంటుంది. కానీ ఆయన ముంగటేసుడు 10 మంది ఇచ్చుడు అది కరెక్ట్ గా అనిపిస్తుంది. ఆల్రెడీ 4-5 సార్లు అడిగిండట, కాపాడిండు. మనిషిని 10 మందిలో డైరెక్ట్ ఏం పిలిపిలేదట. కాబట్టి 4-5 సార్లు అడిగితే నేను ఏం చేసుకుంటూ చేసుకోపా అంటే ఇటు దాకా వచ్చిండు. ఇవాళ మనకు ఫిర్యాదు అయ్యిండు. చంద్ర ఇద్దరు కావాల్సినాడు కాబట్టి ఇటు పిలిపించిన. నేను ఫోన్ చేసి రమ్మని చెప్పిన రాయమల్ని. అదే అడుగుతుంటే ఇక రాయమల్ని కడతా అంటుండు. మరి ఎప్పుడు కడతాడు ఏం కదా, మన ఇద్దరం కలిసి ఇప్పుడు నిర్ణయం చేసి అడుగుదాం డైరెక్ట్. అడుగుదాం. సరేనా? సరే రాయమల్ తాత, నువ్వు ఉన్నది చెప్పే. ఆయన ఇచ్చిన ఇవ్వకుండా నువ్వు ఎప్పుడు ఇస్తావు చెప్పు? ఆయన ఇస్తా అంటేనే నేను తీసుకున్నా. ఆయనకు ఇచ్చినప్పుడు ఆయన ఇయ్యంది నేను ఎక్కడి నుంచి తెచ్చియాలి? నేనేమన్నా నా ఇంట్లో వాడుకున్నానా? నేను ఏం చేయాలి? నడువు ఉన్నా కాబట్టి
ఆయన దగ్గర అడిగి ఇస్తా అని చెప్తున్నా. ఆయన ఇచ్చినా ఇవ్వకుండా నువ్వు మధ్యలో ఉండి ఒప్పుకున్నావు కాబట్టి కంపల్సరీ పైసలు నువ్వు కట్టి తీరాల్సిందే. అయినా ఈ లోకంలో ఇట్లా చాలా మంది ఉన్నారు. ఈయన ఎగబెట్టుకుంటా పోతా అంటే జనం రేపు ఆపద సంపద దొరుకుతాయా? అది కాదు తాత, చంద్రబాబాయ్ చెప్పినట్టు ఖచ్చితంగా నువ్వు ఒప్పుకున్న మానానికి పైసలు కట్టాల్సిందే. ఎందుకంటే నీ ముఖం చూసి వాళ్ళు ఇచ్చారు కాబట్టి, నువ్వు మధ్య నుండి ఒప్పుకున్నావు కాబట్టి ఆ 15 ఏది జరిగినా నువ్వు ఇచ్చేయాలి. చంద్రబాబాయ్ చెప్పింది మాత్రం న్యాయంగా అనిపిస్తుంది నాకు కూడా. చందు, ఇక నేను ఒప్పుకున్న మానానికి ఏదో తెచ్చి నేను కడతా. ఇదే ముచ్చడా అక్కడ ఉంటే ముందుగానే మీ మధ్యలో ఉంటే ఇక్కడ దాకా వచ్చునా ఇదంతా రామాయణం జరుగునా? ఎందుకంటే మీరే పోతారు, రేపు ఇంకొకడ పుట్టకుండా చేసుకుంటారు. ఆయన తెచ్చిస్తే ఆయనతో ఇచ్చేస్తా అని నేను గిట్లా అదే అయినా. నువ్వు 15 రోజుల నాడు ఎట్టి పరిస్థితుల్లో కంపల్సరీ పైసలు కట్టాల్సిందే. విన్నావా? ఒక రోజు అటు ఇటు అయితే ఏదైనా ఉంటే మాట్లాడచ్చు, కానీ అంతలోపు 15 రోజుల లోపు అయితే పైసలు కట్టు. సరేనా? సరే. 15 రోజుల నాడు పైసలు కడతారు, నువ్వు టెన్షన్ పడకు. విన్నావా? సరే ఓకే చందు, మీ మాట దగ్గర 15 రోజుల దాకా ఒప్పుకుంటున్నా. సరే, సరే. రంగాలు సరే పోతా. సరే రెడ్డి సార్. ఓకే ఓకేనా? రావాలి 15 రోజుల నాడు ఎట్టి పరిస్థితుల్లో పైసలు కట్టు. విన్నావా? నేను నోట్ల మాట బయటపడకుండా ఉండాలి. ఎందుకంటే నీకు కూడా మంచి విలువ ఉన్నది ఊళ్ళే. నలుగురు వెళ్తే రావాలకి ఇది చేస్తున్నట్టు అంటే మీ ఇంట్లో పోతుంది, రేపు భవిష్యత్తు ఉన్నది ముందట. ఏమైనా ఆపద సమయంలో పైసలు పుట్టకుండా చేసుకోకు. సరేనా? 5 తరగతులు ఎట్లా చేసి కష్టపడే పైసలు కట్టి. సరే, ఇక ఎందుకంటే ఒప్పుకున్న కర్మానికి ఇక చేస్తుంది. నేను మళ్ళీ నచ్చే సాగదన్నా కానీ అనుకోక. సరే సరే. నారాజు ఉన్నా బయటరా. ఏం సంగతి గిట్లా వచ్చారు? ఇక ఏమైనా పైసలు అయినాయా? ఆ పైసలు ఇస్తే ఇక నేను ఆయనకి ఇచ్చేయాలి కదా. ఇక అవునే అన్న, ఎక్కడ దగ్గర పైసలు అడుగుతుంది. మొన్న అక్కడ 10 మంది అడిగినావు, ఇలా ఇంటికి వచ్చినావు, మా తాత ముందు అడిగినావు, ఎక్కడ దగ్గర అడుగుతున్నావు. ఇదే పద్ధతి నీకు అసలు. నేను ఇయ్యపో, ఏం చేసుకోపో. అట్లా కాదు, ఇయ్యపో. అక్కడ అడుగుతున్నావు, అక్కడ 10 మంది అంటివి, ఇక్కడ అంటున్నావు బజార్ అంటివి. ఇక మరి ఎక్కడ అడుగుతారు చెప్పు? ఇంటికాడ అడగపోతే ఇంకెక్కడ అడుగుతారు? నాగరాజు అన్న, తీసుకున్నప్పుడు ఇస్తే అయిపోతుంది, కానీ ఇతను ఎందుకు ఇంత బదనం చేయబడుతుంది? తీసుకున్నప్పుడు తిరిగితే మంచిదే కదా. అరే నేను ఇస్తా అంటున్నానే, ఇచ్చేదాకా ఎక్కడ అడుగుతుండే? ఎక్కడ దగ్గర వచ్చి అడుగుతున్నా. అక్కడ 10 మంది ఉంటే 10 మంది అడగబట్టి ఆఫీస్ కాడ నువ్వు ఇస్తా అంటున్నావా? నువ్వు ఇస్తా అంటున్నావు కానీ ఎప్పుడు ఇస్తావు? నువ్వు ఎప్పుడు ఇస్తావు? మరి అక్కడ నాకు ఆగుతున్నాడు కదా, నా మానంతుడు 10 మందిలో పిలిపిస్తాడు. అప్పుడు అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు కాదు, నీ కొరకు నేను కట్టబడిపోతున్నా. అంటున్నా. ఈయన ఎక్కడ నేను ఒక మర్యాద అడుగుతున్నా. మర్యాద అడగకుండా నన్ను గిట్ట చెప్తున్నావు అంటే చెప్తున్నాను. అట్లా అది పద్ధతి కాదు, పద్ధతి కాదు. ఒకటి దునియా పుట్టనుంది పెరగనుంది. నాగరాజు అన్న, ఈయనకున్న పదార్థంతో నీకు పైసలు ఇప్పితే నువ్వు ఇది చేసుడు పద్ధతి కాదే. ఆయన నువ్వు పాపం ఎందుకే ఇంట్లో 4-5 సార్లు తింపించుకుంటావు? అది పద్ధతి కాదన్న. అనేది తిరిగి ఇచ్చేస్తే మంచిది కానీ నీకు మంచిది. నన్ను ఉత్తగా నడివిరికిచ్చి నన్ను నాశనం చేస్తున్నావు. అది పద్ధతి కాదని ఇంటూ నేను బయట ఎత్తున్నావు. ఎక్కడ అవుతుండే ఎక్కడ తాత ఎప్పుడు అడిగిండే నిన్ను? ఇంటికి వచ్చి మర్యాద పోతే అడగబట్టే నిన్ను. గాయంత మర్యాద మా తాత ముందు అడిగిండు. మా తాత తెలియదు. ఇప్పుడు మా తాత ఇవ్వను. తాతకు తెలిస్తే తప్ప అవుతుంది, ఒప్పు అవుతుంది నాకు తెలుసా? మీరు ఎందుకు లొల్లి పెట్టుకుంటారు? ఇంటికి రాకపోతే ఎక్కడికి వస్తారు? ఆఫీస్ కాడ అడిగితే ఆఫీస్ కాడ అంటే మందిలో కొత్త మందిలో అడిగిరు అంటే మళ్ళీ బజార్ కలితే బజార్ అంటే ఎందుకన్నా నువ్వు తీసుకున్నా పెద్ద మనిషిని తోలుకొని భయపడతాను నీకు. అక్కడ నన్ను ఎంత టార్చ్ పెడుతుండు ఎవరు ఆయన ఇచ్చిన ఆయన. పెడతారు కదా అన్న, ఎవరైనా నువ్వు ఇప్పించిన కాడ నీకు కూడా ఉంటుంది కదా అన్న. ఎందుకంటే ఆయన పదార్థం నీకు అవసరం ఉండి నీకు పైసలు ఇప్పించాడు. నువ్వు పైసలు తిరిగితే ఆయన కూడా మంచిగా ఉంటుంది. ఇక నేను ఏదో చేస్తుంది. నారాదన్న, ఇది కరెక్ట్ కాదని. ఇది ఆయన ఏదో నీ స్నేహం కోసం నీకు పైసలు తీసుకొచ్చిస్తే అక్కడ ఇప్పించినందుకు సోపతి నువ్వు పెద్ద మంచి తీసుకెళ్తే భయపడతావు అనుకుంటున్నావు.
ఖచ్చితంగా నువ్వు తీసుకున్న కాడ నువ్వు ఖచ్చితంగా ఇయ్యాలి కానీ అట్లా ఇవ్వదు. నువ్వు మంచి పద్ధతి కాదు నీది ఇది. ఇగో నువ్వు ఎట్టి చేసి నా పైసలు మాత్రం నాకు అప్ప చెప్పాలి నువ్వు. అంతే. నేను ఇదరాకి ఇత్త అనుకున్నా, నువ్వు ఎక్కడ దాకా ఇజ్జత్ ఇస్తున్నావు. నేను ఇప్పుడు ఇయ్యా అంటున్నా, నేను ఇయ్యపో, ఏం చేస్తావు చేసుకోపో. లేదా నన్ను అట్లా అనద్దు, అది పద్ధతి కాదు. అది నీలాంటి వాళ్ళు ఇట్లా పైసలు తీసుకొని ఇవ్వకుంటే అది మంచి పద్ధతి అవుతుంది ఊళ్ళే. ఇది మంచి విలువ ఉంటుంది ఊళ్ళే నీకు. ఖచ్చితంగా నువ్వు తీసుకున్న కాడ నువ్వు ఖచ్చితంగా ఇయ్యాలి కానీ అట్లా ఇవ్వదు. నువ్వు మంచి పద్ధతి కాదు నీది ఇది. నాకు ఇద్దాను ఉంది. మొన్న బదాలు అడిగిండు, ఇప్పుడు నేను తీసుకొచ్చే మా తాత ముందు అడిగి ఇన్ని చేసిన తర్వాత నా ఇజ్జత్ తీసిన తర్వాత నేను ఎట్టి ఇవ్వాలి. నేను ఇయ్య ఇప్పుడు. లేదా నన్ను వేడికైనా తీసుకొచ్చి పైసలు ఇస్తేనే నీకు మంచి విలువ ఉంటుంది అన్న ఊళ్ళే. ఇవన్నీ లంగ మాటలు, ఇవన్నీ మంచి మాటలు కాదు, లంగ మాటలు. 1,00,000 రూపాయలు తీసుకున్నాడు, ఏదో దుకాణం అన్నాడు, ఏదో అన్నాడు, షాప్ పెట్టుకుంటున్నా అన్నాడు. అదంతా నాకు కుదరదు. నా పైసలు నాకు కావాలి. నువ్వు తీసుకొచ్చి ఆయనకి ఇస్తే నీకు మంచి విలువ ఉంటుంది అన్న. లేదన్నా నీ పద్ధతి కాదు అనేది. ఓ నారాయణ, ఎటు పోతున్నావే? ఇదా దేక్కుంటూనే పోతున్నావుగా. ఇదా ఏదో తేడాగా ఉందేంటి? తమ్ముడు ఏం తమ్ముడు పటాకం వెళ్తుంది, పని బాగుంది. ఏమైంది? మొన్న బాగా లొల్లి అవుతుంది ఇంటికాడ. ఏం లేదు తమ్ముడు, మనకి రాయముల దగ్గర పైసలు అడిగితే ఒకడు ఇప్పించిండు, దాని గురించి ఇంటి దగ్గర లొల్లి పెట్టిండు. పైసలు కడితే అయిపోగానే అన్న. తమ్ముడు కడదాం, నాకు కూడా మనసులో బాగానే ఉంది, కట్టాలనిపిస్తుంది, కట్టుడే కానీ పరిస్థితులు ఇట్లున్నాయి. ఏం చేస్తావు? ఏ పరిస్థితి ఉన్నా కట్టాలన్నా. వడ్డ పైసలు వచ్చినా కడతా. పొలం కోసినావా? కోసినా, ఎండినవి కాంట అయింది అని బస్తాలు పోలేదు, ఇంకా ఆనే ఉన్నాయి. పోయి మొగులైతే అవుతుంది, కవర్ కప్పెత్తాను పోతున్నా. ఇక నువ్వు పిలిచినావు, వడ్డ పైసలు వచ్చినా కడతా తమ్ముడు. ఇక మొన్న నేను ఇక ఆడదాకా ఏం రావాలని రాలే. ఇక నాకు అంటే వినబడతాయి కదా, దగ్గరనే మన ఇల్లు. ఇక వినబడ్డది కొద్దిగా అంతా, కానీ ఇక కట్టాలని ఎంతైనా కట్టాలి పైసలు. కట్టుడే తమ్ముడు, కట్టుడే. కానీ కొంచెం ఇంటికి వచ్చి ఇంత లొల్లి పెట్టేసరికి నాకు కొంచెం మనసు కొంచెం నారాజ అనిపించింది. ఇక కట్టకపోతే ఎక్కడ నడుతుందా? మళ్ళీ రేపు ఎప్పుడు అవసరం ఉండే చేసినా మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని అడుగుతాం. గంతే ఇక ఇచ్చినోడు ఎప్పుడైనా పూలే తీసుకుని ఉండే పూర్తి చేయనన్న. కట్టే ఇక. సరేనా? సరే తమ్ముడు. ఓకే రైట్. మరి సరే, మరి పిలిచిన కవర్ కప్పేసి వస్తా అట్లా మీద. మరి జాగ్రత్త. సరే తమ్ముడు. నాయి కూడా అట్లమ్ముడు పోతున్నాయి ఇక. ఇక్కడ కూర్చుని ఒక్కొనివి ఆవులకు నీళ్ళు పెట్టి ఇక్కడ కూర్చున్నారు. ఇక ఎండ బాగా కొడుతుంది, ఇక కూర్చున్నాయి. ఏందే బాబు ముఖం అంతా చిన్నమైనట్టు ఉన్నది? నేనేం చిన్నమైనట్టుండ్రా, నేను అంత హుషారుగానే ఉన్నా. నాకు తెలివా నువ్వు ఎప్పుడు ఎట్లుంటావు అనేది. ఏమైందో చెప్పే. ఏం చేస్తుర్రా, ఆయన నాగరాజుకు పైసలు ఇచ్చినందుకు నాకు నడమ వచ్చింది తిప్పల. అటు పెద్దమ్మ తిట్టబట్టే, ఇటు ఆ పటేలు కోపానికి రాబట్టే. ఏం చేయాలరా ఇక, ఎక్కడ మనసులో అర్థలేదు. బాబు నువ్వు టెన్షన్ పడాకే. నా రోజు మనం దగ్గర వాడనే దూరపోడా ఎప్పుడు అత్తది పైసలు అవి వస్తాయి. అచ్చుడు వస్తాయి కానీ ఇప్పుడు మాట వేనాక అచ్చి ఏం లాభం రాకేం లాభం పడైందిరా. అది మాట వీక్తే కథ వినే మాటనేమన్నా అవి వస్తాయి. అయిపోయి టెన్షన్ పడాకే అవి వస్తాయి. అయితే కానీ ఇలా కూర్చోరా, ఎండ కొడుతుంది, ఇలా కూర్చో. ఏం పని చెప్తున్నావురా? ఏ పొలం కడుకో వచ్చినా పనులు ఇంకా జనంలోకి నువ్వు అలకపోయాను. అలకాలి ఇంకేం వల్ల అలకాలి.
అదే మరి లఘు కూర కాలకాలే మరి. నమస్తే రావాలన్నా. నమస్తే. మంచిదేనా? మంచిదే. కూర్చో. రావాలన్నా ఇంటికి పోయినే రాయకుండి ఆవులకు నీళ్ళు పెట్టడానికి వేయండు వాడే చెట్టు కింద ఉన్నాడు అని చెప్పింది. గదే మొన్న వడ్ల అమ్మిన పైసా వచ్చినాయి మరి కడదాం నువ్వు తీసుకోను. సరే మా కడతానం కానీ ఇది సచ్చినోనికి నీళ్ళు వచ్చినట్టుంది. ఇదే ముందుగా అందు కదా మంచిగా ఉంటుండే. ఏం చేద్దాం ఇక మరి అన్ని రోజులు ఒక రకంగా ఉంటాయా ఏదో గిట్లా అయింది ఇక. ఇవన్నీ ఏమో అందకపోతే 1,00,000 తీసుకొచ్చిన ఆడ దాటిపోయింది కదా. సరే సరే కానీ రేపు పొద్దుగాల రా ఇంత అత్తే మరి ఆ పట్టెల దగ్గరికి పోయి లెక్క చేసి నీకు గుట్టు ఉండదు నాకు గుట్టు ఉండదు. నేను తీసుకుపోయి ఎక్కువ అయినా తక్కువ అయినా నువ్వు అనుకుంటావు. అది కాదు కానీ ఇద్దరి ముంగట ఆయన లెక్క వేసి ఇచ్చేద్దాం. ఎక్కువలు తక్కువలు అన్నీ వెనక సిరి చూసుకుందాం. కానీ అన్నయ్య మీ ఇద్దరు ఇంత మంచి దోస్తులే ఈ పైసలు పెట్టుకుంటారా? ఏ లొల్లిరా కాలం కలిసి రాక గట్ల నడుస్తుంది కథ. ఏం చేద్దాం మరి ఇక అవతది కలిసిమెలిసి ఉండరు ఏం పెట్టుకుంటారు. ఇక కలిసిమెలిసి చూడకపోతే త్వర పైసలు అయితే రాని వచ్చినాయి. ఇక ఏదో అప్పుడు మనసు కొద్దిగా బాధ అయింది కానీ ఏం చేద్దాం. ఏమన్నా ఇక ఏమనుకోకు లేట్ అయింది కానీ ఇక పైసలు శాశ్వతం అనే మనసులో పెట్టుకోకు. పైసలు కంటే పైసలు ఉంది ఇలా పోతాయి. మన బంధం శాశ్వతం ఉండాలి. సరే సరే ఇంక ఇక ముందుగా అన్నా కానీ ఉంటుంది కొద్దిగా కలిసి మంచి ఉండాలి. ఇయ్యాలని కోసినాం బాబాయ్. ఇంకొక గాడిది ఉన్నది. మొగులు అంతా మెత్త మెత్త పడ్డది. బాగా నచ్చుతుంది. ఇంకా 3 రోజుల తుఫాను ఉందట. అవును బాబాయ్ నిజమే. ఇప్పుడు కోతలు ఎట్లయితే చందు పైసలు తెచ్చిన నన్ను ఇక మరి ఆయన వెళ్ళి పిలువన్నా. హలో సుధాకర్, ఈ రామాలు వచ్చిన డబ్బులు కడతాడ కాగితం పట్టుకొని రా తొందరరా. సరేనా? సరే తొందర. నాగరాజు ఇది పద్ధతి కాదా అనేది ఇప్పించినందుకు ఇద్దరు కలిసి బయటకు వచ్చినట్టు అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఆయన ఇక్కడ దాకా రాకంటే ముందే నువ్వు పైసలు ఇస్తే మంచి పేరుంటుండే మీ ఇద్దరికి. అనవసరంగా మీరు ఇద్దరు కలిసి బయటకు వచ్చి కొంచెం అందరన్నా విలువ తీసుకున్నట్టు అయిపోయింది. ఇక్కడ ఇది పద్ధతి కాదు నాగరాజు. నువ్వు ఒక్కరి ఏవట్టి ఆయన విలువ కూడా పోయింది. నాగరాజు పాపం నీ గురించి ఆయన మధ్యలో పడి ఇప్పించినందుకు ఇచ్చే పద్ధతి అన్న. ఆ మధ్య కొంచెం నాకు షాప్ కొంచెం లాస్ అటు ఇటు అయ్యి కొంచెం ఇబ్బంది అయింది. ఈయన అడిగి అటు షాప్ లాస్ అయ్యేట్లో కొంచెం నాకు మైండ్ సరిగా లేక ఏదో అన్నా కానీ ఈసారి తీసుకొచ్చినాము కడుతున్నాం. సరేనా? సరే అండి సరే అండి. నమస్తే రెడ్డి సాబ్. నమస్తే. నమస్తే చందు. నమస్తే సుధాకర్. బాయనా కూర్చో. ఇవాళకి 14 నెలల 15 రోజులు అయింది. లెక్క మిత్తి లెక్క 14 నెలలు అన్నాడు కదా. సంవత్సరం 2 నెలలు ఇవాళకి 15 రోజులు అయింది. లెక్క అంతే బాబాయ్. మరి ₹1,00,000 రూపాయల అమౌంట్కు ఎంత అయితే లెక్క కొట్టదా ఇంకే? ఇది 15 రోజులు ఇచ్చినట్టు 14 నెలలకు లెక్క అయ్యి బాబాయ్. ఇక 15 రోజులు ఏముంది బాబాయ్, అంత ఉల్లోలేనే. అంతే అంటావా? అంతే 15 రోజులకి పడేలా 15 రోజులు కాలు పడేలా. అయ్యో వాళ్ళు కింద మీద పడే. అయ్యో నువ్వు తెచ్చిన కానీ నువ్వు మాట్లాడలేదే. నా కొరకన్నా మాట్లాడలేదు. నడవ నేనేమన్నా తిన్నదేం లేదు. ఆయన గంతే ఇచ్చిన. అయ్యో 15 రోజులు ఇచ్చిపెట్టి కొద్దిగా 5 రోజులు తీసేవి. ఏదో ఇక ఇను 15 రోజులు అన్నప్పుడు పోంతి. సరే మీరు ఇద్దరు చెప్పిన దానికి వెళ్తున్నది. ఇక రామాలు 14 నెలలకు 1,00,000కు 22,000 మిత్తి అయింది. 15 రోజులు వదిలిపెట్టమని చెప్పినాం. విన్నాడు ఆయన చూద్దా. ₹1,22,000 రూపాయలు. సరే కాగితం దగ్గర పెట్టుకో. పైసలు ఇవ్వగానే ఆయన కాగితం ఆయనకి 1,30,000 తెచ్చిన. అలాగే 2,000 నాకే లెక్క పెట్టి కాగితం అంటే ఇక మంచిగా ఉండరు కొద్దిగా కూడి ఉండరు. ఎందుకంటే ఇక ఆయన ఒకటన్నా నువ్వు ఒకటన్నా మనసులో పెట్టుకొని మీరు మాట్లాడుకోకుండా ఉండేరు. పైసలు ముట్టినాయి అన్ని ముట్టినాయి. ఇదివరకు ఎట్లున్నారో మీరిద్దరు కూడా అట్నే ఉండరు కొద్దిగా. అప్పు తీసుకున్నప్పుడు నోట్ల పాట బయటపడకుండా ఈ కట్టాలి. ఎందుకంటే రేపు పుట్టేది పెరిగేది ఉంది. మంచి మంచి ఆపదలు ఉన్నాయి, సంపదలు ఉన్నాయి. అప్పు పుట్టకపోతే బాగా గోస అయితే మన దగ్గర ఎప్పుడు డబ్బులు ఉన్నాయి. విన్నావా రావాలి? ఏదో ఇక మేము ఇంకోసారి ఈ మధ్యలో ఇప్పించుడు బంద్ చేయి. విన్నావా? అయ్యో బుద్ధి వచ్చా ఇంకేం. నీ సంత కొరకు ఏమైనా అయితే తీసుకో కానీ ఎక్కడన్నా మధ్యలో ఇప్పించుడు బంద్ చేయి. సరేనా? నాగరాజు అప్పు ఇచ్చేటోడు గొప్పనే, అప్పు ఇప్పించేటోడు కూడా గొప్పనే. ఇది మాత్రం మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి నాగరాజు. ఇప్పించేదానికన్నా ఇచ్చేటోడు గొప్పవాడు. విన్నారా? ఇచ్చిన తర్వాత వీటిని మళ్ళీ రిటర్న్గా కట్టడం సుధా గొప్పనే.
కానీ ఈ రోజులలో చాలా మంది అలా లేరు, కానీ కట్టాలి. కాకపోతే మనం తీసుకున్నప్పుడు ఆ రూపాయి కట్టినప్పుడు మనకు సుతం మనశ్శాంతి ఉంటుంది, వాళ్ళకు సుతం మంచిగా ఉంటుంది. విన్నారా? ఫ్యూచర్ బాగుండాలంటే తీసుకున్న తర్వాత కడితేనే బాగుంటుంది. సుధాకర్ సరే వచ్చినాయా? ఇక లొలి పెట్టుకోకూరి ఇక ముందు అందరు కలిసి ఉండాలి. సరే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జోర్దార్ జోక్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. అప్పు తీసుకోండి, తప్పు లేదు, కానీ అవి తిరిగి కట్టండి. ఓకే, నా తరిగే నడవబడి తిప్పలు పడకుర్రీ.